ఈరోజు ముఖ్యంగా ఎవరు వచ్చారు ఇక్కడికి? వినపడ్డల్లా కాదు, మన కనిగిరి ముఖ్యమంత్రి, మన కాబోయే ముఖ్యమంత్రి. అవునా కాదా? మీ అందరికీ అన్న లోకేష్ అన్న మన ప్రాంతానికి రావటం, మరి మీరు 9:30కి ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే నేను చెప్పా, అన్న నువ్వు ఏ టైం చెప్తే ఆ టైంకి మన వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పి అన్నని చెప్తే నేను 9:30 కల్లా వస్తానని చెప్పేసి మన లోకేష్ బాబు గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు. నవంబర్ 19వ తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కనిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ని పెట్టాలని చెప్పి వారు కోరారు. అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు. అందుకనే నేను ముఖ్యమంత్రిని సంబోధిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సమరం జరుగుద్దని నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలా. మరి ఆ రోజు అడిగిన వెంటనే నేను అడగలేదు, అదే మీకు చెప్తూ ఉన్నాను. మీరందరూ ఏమనుకుంటారంటే మన బొడ్డోడు వెళ్ళి అక్కడ తిరిగి లోకేష్ అన్నతో కొట్లాడి తెచ్చి ఉంటారని మీరు అనుకుంటారు. కానీ నేను అటేం జరగలేదు. అది ఆయన యువగలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది, ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని.